ఏమిటిది? ఏమిటి వేళ? ఇక్కడ ఎందుకున్నాను? ఇంతసేపు నేనేం చేశాను? ప్రియంవద, అర్చన చేసే చేతులతో అభినయం చేశావు. భక్తిలో తన్మయత్వం పొందవలసిన దానవు రక్తితో శృంగార ప్రవేశమైనావు. ఎట్లున్నది మా మనోవిభ్రమణకారిణీ విలాసము? ఎటుల స్వామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? మీ మంత్రాలు మాయలు ప్రయోగించడానికి మీ ఇల్లాలే దొరికిందా? ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము. విజయము సాధించి విరోధించినాము. ఎటుల మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పతిదేవులము మేముండగా వేరొకరిని పూజించడం ఎందులకే భామిని? ఎందుక? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథుని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శర్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కవలని ఆ రాతిబొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర మహిమాన్వితమైన మాకులేని శక్తి కాపాడుతుందా? అపచారం స్వామి, అపచారం. ఆదిశక్తి అపరాజిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లిని ఇచ్చిన శక్తి మరెవరికీ లేదు. ఈ 14 కోణాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా శక్తికి ఎదురులేదు. ఈ సత్యాన్ని మేము ప్రపంచానికి నిరూపిస్తాం. దేవతలందరినీ శిలపుష్టులు చేసి నిర్వీర్యులను కావించి మేమే విశ్వవిజేతమని ప్రకటిస్తాం. ఏ శక్తి బాగా వస్తుందో చూస్తాం. నేనే ఏకయాత్రకు బయలుదేరుతున్నాం. నీ ఆరాటం మాకు అర్థమైంది దేవి. సుందర నందనాన్ని చంద్రవందన చేసి కల్పవృక్షాన్ని నీకు కానుగ్గా ఇమ్మంటావా? ఐరావతాన్ని ఆటబొమ్మగా తెమ్మంటావా? అష్టదిక్పాలకులను అప్సరోభాన్నులను బంధించి తెచ్చి వారి చేత నీకు ఊడిగం చేయించమంటావా? ఎటులా దైవదత్తములైన శక్తిని దుర్వినియోగం చేయకండి. అకారణంగా దేవతలతో వైరం పెంచుకోకండి. ఇది అకారణ వైరం కాదు, అనాదిగా దేవతలు మాకు చేస్తున్న అన్యాయాలకు ప్రతీకారం. స్వామి, నా మాట వినండి. వారించి మా ఆగ్రహానికి గురి కావు. వైర విధ్వంసమే పట్టణ కర్తవ్యం. అమ్మా భవాని, ఆవేశంలో నా పతి అన్న మాటలు ఆగ్రహించక సర్వదా వారిని కాపాడు తల్లి, కాపాడు. ఓం నమః శివాయ. నిరంతర నియమ నిష్ఠాగరిష్ఠ సకల మునిగణ శ్రేష్ఠ అమేయ తపోబల సంపన్న అత్రినందన పరమ పావన త్రిభువన సంపూజిత దుర్వాస మునీంద్ర స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. దివ్యం రామాచాస్తే
భక్తి ప్రపత్తులతో దూర్వాస మహామునికి స్వాగతమివ్వబోతున్న ఇంద్రుని క్షణకాలంలో మదోన్మత్తులు చేసి పదవీ భ్రష్టుని కావించదను చూడండి. దేవేంద్ర, నీ స్వాగత సత్కారాలకు మేమెంతో సంతుష్టులమైనాము. నీకు సర్వదా విజయం కలగడానికి ఇదిగో ఎంతో మహిమాన్వితమైన ఈ విజయమాలికను అనుగ్రహిస్తున్నాం. ధరించి ధన్యుడోకము. మహాప్రసాద్.